అమ్మ సర్పదోషాల గురించి, అలాగే నాగప్రతిష్ఠ గురించి చాలా చక్కగా వివరించారు. అసలు నాగప్రతిష్ఠ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా మందికి దోషాల గురించి మాట్లాడితే, సర్పదోషాలు అనేవి మన జాతకాల్లో కూడా వింటూ ఉంటాం. సర్పదోష నివారణ అని, సర్పదోషాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అసలు సర్పదోషాలంటే ఏమిటో చెప్తూనే, మనకి ఏమైనా సిగ్నల్స్ కనిపిస్తాయా? అంటే మనకి సర్పదోషం ఉంది అని మనం ఎలా తెలుసుకోవాలి? ఈ విషయం చెప్పండి. చాలా మంచి ప్రశ్న అండి. ఒక్కోసారి మనం జాతకాలు చూపించుకుంటాం. అవును. చూపించుకోవాలంటే మనకి సరైన పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. హ్మ్. హ్మ్. లేకపోతే జాతకం ఎలా వస్తుంది? రాదు హ్మ్. కదా! హ్మ్. మనం పుట్టిన టైం ఒకటైతే హ్మ్. డేట్ ఆఫ్ బర్త్ వేరే వస్తే జాతకం రాదు. హ్మ్. తర్వాత చాలామంది మనం పేరు ఉంటుంది కదా! పేరుని బట్టి జాతక ఫలం అంటారు. హ్మ్. అది చాలా తప్పండి. హ్మ్. మన పేరు, మన పుట్టింది వేరు. నక్షత్రం వేరు, పుట్టిన టైం వేరు. పేరు హ్మ్. ఏదో పెట్టుకుంటాం హ్మ్. హ్మ్. కదా! అప్పుడు పేరుకి జాతకానికి సంబంధం ఏముంటుంది? హ్మ్. కాబట్టి అది కూడా తప్పే. హ్మ్. మీకు కరెక్ట్ పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ ఉండి ఎవరైనా జ్యోతిష్య పండితుడు గనక చూసి చెప్పారా అది కరెక్ట్ జాతకం హ్మ్. అన్నమాట. హ్మ్. అట్లా జాతక ఫలితంగా చూసి ఆ చక్రాల్లో బలానా చోట బలానా గ్రహాలు ఉండకూడని స్థానాల్లో ఉన్నాయి హ్మ్. అనని చెబితే అది కరెక్ట్. హ్మ్. మరి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అవును. కదా! హ్మ్. హ్మ్. వేసుకోరు, కొంతమంది వేసుకోరు. తెలియదు పాపం వాళ్ళకు. కొంతమందికి ఎప్పుడు పుట్టామో కూడా తెలియదు. హ్మ్. కాబట్టి ఉన్నాయా లేదా అని కూడా తెలియదు. హ్మ్. కాబట్టి వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? జాతకంలో ఏమన్నా ఉన్నాయా? హ్మ్. ఇవన్నీ వద్దండి. జాతకాలొద్దు, చూపించుకోవటం వద్దు, ఏమీ వద్దు. అసలు ఇంట్లో మనకే సిగ్నల్స్ తెలుస్తూ ఉంటాయి. హ్మ్. ఎట్లా అంటే ఏ పనికెళ్ళినా ముందుకు కొనసాగపోవటం, ఆటంకాలు కలగటం, హ్మ్. వ్యాపారంలో ఆకస్మికంగా ధన నష్టం, ఎవరికైనా మనం డబ్బులు చేబదులుగా ఇచ్చినా కూడా అవి తిరిగి రాకపోవటం, అనవసర విరోధాలు. హ్మ్. అసలు వాళ్ళకి మనకి సంబంధమే ఉండదు. వాళ్ళ హ్మ్. కుటుంబ సభ్యులే కావాలని లేదు. మన కుటుంబంలో వాళ్ళనే కాదు. అనవసరంగా మనస్పర్ధలు. హ్మ్. జీవిత కాలం ఎవరో ఒకళ్ళు విరోధి మనని వెంటాడుతూనే ఉంటాడు. ఉండడం. ఎవరో హ్మ్. ఒకళ్ళు. హ్మ్. ఈరోజు ఇతనితో మనకి పోయింది, ఈమెతో హ్మ్. పోయింది అనుకుంటే మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో. హ్మ్. ఇరుగో, పొరుగో ఎందుకండి అంతదాకా? హ్మ్. బస్సులో గాని, ట్రైన్‌లో గాని ప్రయాణం చేసి ఆ 2, 3 గంటల్లోనే మనకు పోట్లాటొస్తుంది. హుహుహు. ఒక్కోసారి. హ్మ్. హ్మ్. గమనించారా మీరు? అవును. సీటు కోసమో, హ్మ్. దేనికోసమో పోట్లాడుకుంటూ ఉంటారు. ఇది గూడా హ్మ్. తెలుస్తూనే ఉంది గదా! అందరం మంచి వాళ్ళమే. ఎవ్వరం పోట్లాడుకోవాలనుకోం. కానీ హ్మ్. ఇలా వస్తూ ఉంటాయి. హ్మ్. తగాదాలు, హ్మ్. పోట్లాట్లు. తర్వాత కుటుంబంలో కలతలు. హ్మ్. ఇంట్లో నలుగురే ఉంటారు. నలుగురే ఉన్నా గూడా ఆ నలుగురు కుటుంబ సభ్యులకి పడకపోవటం. హ్మ్. హ్మ్. భార్యాభర్తలకు పడకపోవటం, తల్లి హ్మ్. కూతుళ్ళకి పడకపోవటం. హ్మ్. అందరూ వ్యతిరేకత చూపించటం. హ్మ్. పెద్ద పెద్దగా ఇంట్లో అరుచుకోవటం. హ్మ్. ఎవరు చేయాల్సిన ధర్మాలు వాళ్ళు సక్రమంగా ఇంట్లో చెయ్యకపోవటం. రైట్. ధర్మాలు చేయాలి గదా! హ్మ్. పొద్దున్నే లేవాలి, హ్మ్. శుభ్రంగా ఇల్లు ఊడ్చుకోవాలి, పూజ ఇవన్నీ కూడా చెయ్యాలన్నా గూడా చెయ్యలేకపోవటం. హ్మ్. ఇవి హ్మ్. కూడా సర్పదోషాలు. మనస్సు ఇవ్వదు, బుద్ధి ఇవ్వడు. హ్మ్. బుద్ధికారకుడెవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన హ్మ్. ఇవ్వడు. హ్మ్. ఇవన్నీ సర్పదోషాలు తెలుస్తున్నాయి. సంతానలేమి, హ్మ్. గర్భస్రావాలవటం, హ్మ్. అస్సలు పిల్లలు పుట్టకపోవటం, హ్మ్. పిల్లలు పుట్టిపోవటం, హ్మ్. తర్వాత వికలాంగులుగా పిల్లలు పుట్టటం. అయ్యో! హ్మ్. అది కూడా ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. మరి తర్వాత వ్యవసాయంలో కలిసి రాకపోవటం. పంట అందరికీ బావుంటుంది. మనకే వ్యవసాయం కలిసి రాదు. హ్మ్. తెగుళ్ళొచ్చి పాడైపోతూ ఉంటాయి. అట్టా రైతులు కూడా ఎంతమందో బాధపడే వాళ్ళుంటారు. హ్మ్. ఈ వ్యవసాయం పరంగా కూడా కలిసి రాకపోవటం. ఇవన్నీ మనకు చెప్తున్నాయి గదా! మనమే గ్రహించుకోవటంలా. హ్మ్. ఇవన్నీ సర్పదోషాలు. ఏ పనికి పోయినా మనకు కలిసి రావట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. తర్వాత కొన్ని తరాల మించి తీరని దరిద్రం. హ్మ్. ఈ తరంలో, ఈ తరంలో, ఈ తరంలో ఏ తరంలోనూ వాళ్ళు బయట బాగుపడ్డది లేదు, పైకొచ్చింది లేదు. హ్మ్. అలాగే ఉంటారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అక్కడే అన్నట్టు. అన్నట్టు హ్మ్. అక్కడే ఉంటారు. మార్పు రావాలి గదండీ అవును. జీవితాల్లో. అవును. మరి ఎందుకు రావట్లేదు? హ్మ్. ఎవరు కోరుకోరండి బాగా ఉండకూడదని? అందరూ బాగుండాలని అనుకుంటారు. ఎక్కడుంది మరి? కదా! హ్మ్. ఇవన్నీ సర్పదోషాలే. ఇవన్నీ మనం గ్రహించుకోవాలి. గ్రహించుకుని ఏమి చెయ్యాలి?
దీనికి మార్పులు ఎలా తీసుకొచ్చుకోవాలి అనేది చిన్న చిన్న రెమెడీలు ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఎవరైనా మీరు గ్రామ పౌరోహిత్యులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, గురువులు ఉంటారు, జ్యోతిష పండితులు ఉంటారు. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని వాళ్ళు చెప్పిన విధానాన్ని పాటించుకోగలిగితే ఈ సర్పదోషాలనేవి ఇలాగే ఉంటాయి. ఇవే సిగ్నల్స్, ఇవే మీరు తెలుసుకోవాలి. అవును. కళ్ళ తెలుసుకుంటేనే ముందు కదా కనపడుతోంది, ఆచరించడానికి కళ్ళ ముందు వీలవుతుంది. కనపడుతోంది కదా. ఇంకా మీరు ఉమ్. తెలుసుకోలేకపోతే దానికి తగ్గ పరిహారాలు చేసుకోకపోతే బయటపడలేము. ఉమ్. అంతే సో ఉంటుంది. పరిహారాలు చెప్పండి అమ్మా. అంటే ఆ, ఈ ఇలాంటి దోషాలు ఉన్నాయి అని మనం గ్రహించుకున్నప్పుడు, ఇప్పుడు మనం వీడియో చూసిన తర్వాత అయినా నిజమే కదా మన ఇంట్లో ఇలాంటి దోషాలు ఉన్నాయని స్ట్రైక్ అవ్వచ్చు. అప్పటిదాకా తెలియకపోయినా వీడియో చూసిన తర్వాత అయినా తెలుస్తుంది అంతో ఇంతో. పరిహారం ఏ విధంగా చేసుకోవాలి? మీకు జ్యోతిష పండితులను అడిగితే ఏం చేయాలని వాళ్ళు చెప్తారు. ఉమ్. తర్వాత ఊరు గ్రామ పౌరోహితులు ఉంటారు, ఉమ్. వాళ్ళని అడిగినా చెప్తారు. మనకి ఏమి ఇంట్లో దేనివల్ల మనం ఇబ్బంది పడుతున్నామో చెబితే దానికి తగ్గ పరిహారం ఉంటుంది. అది ఓకే. అది వాళ్ళు చెప్తారు, అది మనం ఆచరించుకోవాలి. ఉమ్. ఎవరైనా, ఉమ్. మీరైనా, నేనైనా, ఎవరైనా అదే ఇవేనండి ధర్మాచరణలు అంటే. ఓకే. ఉమ్. మన హిందూ సాంప్రదాయంలో ఉన్న గొప్పతనమే ఇది. ప్రతి ఉమ్. బాధకి ఒక రెమెడీ అని ఇచ్చారు. ఉంటుంది. అది కూడా పైసా ఖర్చుతో లేకుండా చేసుకునే రెమెడీలు ఇచ్చారు. ఉమ్. ఏమి లక్షలేం ఖర్చు పెట్టక్కర్లేదు, అంతా మన చేతిలోనే ఉంది. ఓకే. మనమే చేసుకోలేకపోతున్నాం. సో చాలా చక్కగా చెప్పారు. మనకి ఎప్పుడు కనిపిస్తాయి, దీనికి సంబంధించిన సిగ్నల్స్ ఎలా తెలుస్తాయి అనేది చాలా వివరణాత్మకంగా వివరించారండి. ఒకసారి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎందుకంటే నేను మొదట్లోనే చెప్పాను, వీడియో ఫస్ట్ నుంచి మీరు ఖచ్చితంగా చూస్తేనే దానికి సంబంధించిన మనకి సమాచారం అనేది తెలుస్తుంది. మీకు ఈ విషయాల్లో ఎక్కడ మీరు స్ట్రైక్ అయినా, ఇలా జరుగుతుంది మన ఇంట్లో అని మీకు అనిపించిన, తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ ఒక్క చేయండి. విషయం చెప్పండి చెప్తాను. అమ్మా. దంపతులు ఉమ్. ఒకే చూరు కింద, ఉమ్. నాకు చాలా ఈ విషయంలో చాలా బాధ అనిపిస్తుందండి. ఉమ్. 30 ఏళ్ళు కాపురం చేస్తారు, ఉమ్. ఉమ్. ఈ అన్యోన్యత మటుకు చేయరు. అవును. వాళ్ళకి అదృష్టవశాత్తు ఒక్కళ్ళో ఇద్దరు బిడ్డలు కలుగుతారు. కానీ ఉమ్. ఆ చూరి కింద ఈ 30 ఏళ్ళు కాపురం చేస్తూ కూడా ఎడమొహం పిడమొహంగానే ఉంటారు. ఉంటారు, చాలా మంది ఉంటారు అలా. ఉమ్. ఇది చూసేందుకు చుట్టుపక్కల వాళ్ళకి కానీ, వాళ్ళ తల్లిదండ్రికి కానీ, కుటుంబ సభ్యులకు కానీ చాలా అసలు బాధ. చాలా బాధ ఉంటుందన్నమాట. ఉమ్. ఉమ్. ఇది కూడా సర్పదోషమే, ఉమ్. ఇది కూడా సర్పదోషమే. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా తెలుసుకోండి. దంపతులు ఇలా ఉంటున్నామంటే ఏం చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఉమ్. సో తెలుసుకున్నారు కదా మీరు కూడా. మరి ఇంకా మీరు ఏం చేస్తారు? తప్పకుండా వీడియోని లైక్ చేసి మరి అందరికీ షేర్ చేయండి. వీలైనంత మందికి షేర్ చేయండి. ఎక్కడో చోట మీరు ఒక రకమైన మేలు చేసిన వాళ్ళే అవుతారు షేర్ ద్వారా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.